జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల రజతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్ కుమార్, కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బురుగుబల్లి శేషారావు, డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్ జట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, రావురి కృష్ణ, సిహెచ్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ తెలగారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న లక్ష్మిలు ఘన స్వాగతం పలికారు. అధ్యాపక, ఉపాధ్యాయ, కార్యాలయ సిబ్బంది సహకరించారు. విద్యా వికాస్ విద్యా సంస్థల 25వ వార్షికోత్సవంలో భాగంగా అతిథుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. కేవలం 23 మంది విద్యార్థులతో ప్రారంభమైన విద్యా వికాస్ విద్యా సంస్థల నందు 3500 మంది విద్యార్థులతో నర్సరీ నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి విద్యా వికాస్ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. అందాలు ముంచెత్తింది. ఒక మంచి దిగంగా క్రియేట్ అవుతే మనకు కావాల్సిన డెస్టినీని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో మార్నింగ్స్ అనేవి అందరికి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే గ్రాటిట్యూడ్. మనం పొద్దున్న లేచిన వెంటనే ఏం చేస్తామంటే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఏదో ఒకటి గొడవ పడుతూ ఉంటారు. పిల్లలు అంటే కొంతమందిని స్కూల్కి వెళ్ళాలంటారు, ఏడుస్తారు. మరి కొంతమంది వర్క్కి వెళ్ళాలంటే నాకు ఈరోజు బాగాలేదంటారు. కానీ మీరు ప్రతిరోజు కూడా మీరు లేచిన తర్వాత యూ గాట్ బి థ్యాంక్ఫుల్. సో యూ గాట్ షో సమ్ గ్రాటిట్యూడ్. మరి చాలా మంది కూడా రాత్రి పడుకొని మన నెక్స్ట్ డే మార్నింగ్ చూడలేక మరి చనిపోవాలని చూసామా. బట్ మన మార్నింగ్ లేచిన తర్వాత మనం ఫోన్ లేకపోతే మనకు వచ్చే నోటిఫికేషన్స్ లేకపోతే మనకు వచ్చే మెసేజెస్ వాట్సాప్ కానీ చూసే ముందు సో వీ గాట్ బి థ్యాంక్ఫుల్, షో సమ్ గ్రాటిట్యూడ్. నాటి నుండి నేటి వరకు విద్యా విషయంలో గాని, వ్యక్తిత్వ వికాసంలో గాని, క్రమశిక్షణలో గాని ఎప్పుడూ రాజీ పడకుండా నిరంతరం మా విద్యార్థుల భవిష్యత్తు కోసం అలుపెరగని కృషి చేస్తున్నాం. మేము ఈ విద్యా సంస్థను స్థాపించడానికి ముందు ఈ అప్లాండ్ ఏరియాలో విద్యా విషయంలో సరైన వసతులు ఉండేవి కావు. కొన్ని స్కూల్స్ మంచిగా రన్ అవుతూ ఉండేవి. వాటితో పాటు మేము కూడా పోటీగా పడుతూ చక్కగా ఈ విద్యా సంస్థను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇంగ్లీష్ మీడియం తో కూడిన విద్య, మంచి విద్య కావాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లి హాస్టల్స్ లో ఉండి చదివిస్తూ ఉండేవారు. మేము ఆ రోజుల్లో పల్లెటూర్లకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి గ్రామాలలోని తల్లిదండ్రులను కలిసి వాళ్ళకు అవగాహన కల్పించి స్కూల్ బస్సులో విద్యార్థులను ప్రప్రథమంగా ఈ జంగారెడ్డిగూడెంకు తీసుకుని వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం విద్యను అభ్యసించే విధంగా సౌకర్యాలను అందిస్తూ ఈ అప్లాండ్ ఏరియాలో సుమారుగా 150 గ్రామాలకు విద్యార్థులను సురక్షితమైన బస్సు సౌకర్యం కల్పిస్తూ ఈ ఏలూరు జిల్లాలోనే అతి పెద్ద విద్యా సంస్థగా మన విద్యా వికాస సంస్థ కిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. రోజు ఈ సభకు విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ మా స్వాగతం. అలానే విద్యార్థులందరికీ మా ఆశీస్సులు. మా ఈ విద్యా వికాస్ విద్యా సంస్థలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ వేడుకలు ఈరోజు నిర్వహించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులు, మిత్రులు వాళ్ళందరినీ కూడా మేమందరం ఎప్పుడూ సదా గుర్తుంచుకోవాలి. అటువంటి మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకి, మిత్రులకి అందరికీ మా ధన్యవాదాలు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో మేము మంచి రిజల్ట్స్ కోసం అహర్నిశలు ప్రయత్నం చేసాం. ఆ రిజల్ట్ అచీవ్ అయ్యాం. అలానే విద్యార్థుల్లో మంచి డిసిప్లైన్, క్రమశిక్షణ తోటి వాళ్ళందరినీ సక్రమంగా మార్గంలో వెళ్ళేటట్లుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే వెళ్ళాం. మాకు ఇంటర్మీడియట్ రిజల్ట్లో అంటే స్టేట్ ఫస్ట్, సెకండ్ 2 ఇక్కడే ఉన్నాయి.
అదేవిధంగా 10th క్లాస్లో మా విద్యార్థి ఈ సంవత్సరం 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించడం జరిగింది. ఇది కూడా జిల్లా ఫస్ట్. సో ఇలా మాకు ప్రతి క్షణం మా పిల్లల్లో మంచి క్రమశిక్షణతోటి మంచి విద్యను అభ్యసించేలాగా మేము కృషి చేస్తున్నాం. చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో నేను కూడా విద్యా వికాస్ విద్యా సంస్థల్లో ఇక్కడ నేను జాయిన్ చేశానని ఒక పేరెంట్గా చాలా గర్వంగా చెప్పుకోగలను. ముఖ్యంగా ఈ రోజుల్లో మంచి క్లోజ్ అంటే ఏసీ రూమ్స్లో గ్రౌండ్ కూడా చూడని పరిస్థితుల్లో స్కూల్ పిల్లలకు విద్యని ఇస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో చాలా మందికి గేమ్స్ మీద కానీ స్పోర్ట్స్ మీద కానీ అంత అవగాహన లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మన శ్రీనివాస్ గారు కానీ సతీష్ గారు కానీ ఇక్కడ చిన్నగా స్కూల్ పెట్టిన టైంలో నేను ఒకసారి వ్యక్తిగతంగా డిస్కస్ చేశాను వాళ్ళతోటి. ఇంత పెద్ద టౌన్ లో కూడా మంచి గ్రౌండ్ ఉన్న స్కూల్ చూసే పెడతామండి అని చెప్పారు. దానిలో భాగంగా ఈ అట్మాస్ఫియర్ లో మంచి చక్కగా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే గేమ్స్, స్పోర్ట్స్ తో పాటుగా చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు. నేను చూస్తున్నాను అప్పుడప్పుడు చాలా కార్యక్రమాలకి ఒక గేమ్స్ మీట్సే కాదు, ఇంకా వేరియస్ ప్రోగ్రామ్స్ లో కూడా నేను ఇక్కడ పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దానిలో మంచి ఈ అప్లాంట్ ప్రాంతంలో విద్యలో మంచిగా అంటే నాణ్యమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి మంచి ర్యాంకులు సాధిస్తూ 100% లేని పిల్లలకు కొంతమంది కూడా ఫీజు కన్సెషన్ ఇస్తున్న సందర్భాలు కూడా నేను చూశాను. ఉత్తమ విద్యను అందిస్తూ ఈ అప్లాంట్ ప్రాంతంలో మంచి మంచి ఒక ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ అదేవిధంగా మంచి మంచి లాయర్స్ చేస్తూ చాలా మంది అబ్రాడ్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచి విద్యను అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.